గత కొంతకాలంగా సరైన హిట్ లేక పూజా హెగ్డే కెరీర్ పడుతూ లేస్తూ సాగుతూ ఉంది. దక్షిణాదితో పాటు నార్త్లో కూడా బుట్టబొమ్మ కెరీర్ ఏమాత్రం సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం చేతిలో 1-6 సినిమాలు తప్పించి ఏమీ లేవు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే గ్లామర్ షోకు తెరతీశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక వాటి వివరాలకి వెళదాం. మోడలింగ్ నుంచి సినీ రంగంలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. స్టార్ హీరోయిన్ కావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. కెరియర్ తొలినాలలో కూడా ఆమె నటించిన ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో శ్రమించి తన లక్ష్యాన్ని అందుకున్నారు పూజ. డీజే, సాక్ష్యం, అరవింద సమేత, వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ సినిమాలతో టాప్ హీరోయిన్గా నిలిచారు పూజ. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేయడం జరిగింది. అయితే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ కావడంతో వాటితో పాటు కొన్ని సినిమాల నుంచి ఆమెను తప్పించడంతో పూజా హెగ్డే కెరియర్ తారుమారైపోయింది. తెలుగులోనే కాదు, హిందీ, తమిళంలో కూడా పూజా హెగ్డే సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు ఆమె ఆశలన్నీ జననాయకన్, హిందీ మూవీ అయిన హే జవానీతో ఇష్క్ హోనా వీటిపైనే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం కాంచనా 4, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న DQ41 సినిమాలలో పూజా హెగ్డే నటిస్తూ ఉన్నారు. ఇక సామాజిక మాధ్యమాలలో యాక్టివ్గా ఉండే పూజ తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ ఫోటోషూట్లతో కూడా కుర్రాలకు సెగలు రేపుతూ ఉంటారు పూజ. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూ ఉన్నాయి. బికినీ లాంటి డ్రెస్సులో నిక్కరపై ఉన్న బొట్టబొమ్మ తన అందాలను ఆరబోస్తూ ఉన్నారు. మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతూ రెచ్చగొడుతూ ఉన్నారు కుర్రకారని. గడిచిన కొన్ని నెలలుగా పూజ నుంచి ఇలాంటి ఫోటోలు ఏమీ రాలేదు. అయితే కెరీర్ కోసమే ఆమె గ్లామర్ డోస్ పెంచారు అని విశ్లేషకులు అంటూ ఉన్నారు. మీకు అదనిపిస్తే కామెంట్ చేయండి.